నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరస్తాలో ఈ నెల 11వ తారీఖున జరిగిన పద్మ అనే 43 ఏళ్ల మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. కామ వాంఛ తీర్చినందుకు కక్షగట్టి మహిళను తలపై బండరాయితో కొట్టి చంపినట్టుగా గుర్తించారు పోలీసులు. హత్య చేసిన నరేష్ అనే 31 ఏళ్ల పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్. ఈ నెల అంటే డిసెంబర్ 11వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 40 నుంచి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం. జీహెచ్ఎంసీ వర్కర్స్ క్లీన్ చేస్తుంటే, రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది. ఈ హత్య చేసింది నరేష్, గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినాడు. ఇతనికి 36 సంవత్సరాలు. ఇతను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ, 45 సంవత్సరాలు. అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ, అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది. దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది. దాంతో అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు 10-11 ఇంటర్వ్యూనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయి తోటి, అంటే సిమెంట్ ఇటుక, అది ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు. చంపిన తర్వాత కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు. కానీ ఆ రక్తగాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు. అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్హెచ్ఓ జీడిమెట్ల అండ్ టీమ్ అండ్ ఏసీపీ బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసుని డిటెక్ట్ చేసినారు. ఆ అక్యూజ్డ్ కోసం మేము వెతుకుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇతని మీద గతంలో కేసు ఉంది ఒకటి. గతంలో కూడా ఇతని మీద జీడిమెట్లలోనే ఉంది. క్రైమ్ నెంబర్ 1111 2017 ఒక కేసు ఉంది. అదేవిధంగా 473/24 380 కేసు ఉంది. అంతకుముందు 324 సెక్షన్ కేసు ఉంది. తర్వాత 380 కేసు కూడా ఉంది. ఇతను పాత నేరస్తుడు. లేదు, ఇతను ఒక్కడే చేసినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని, అంటే కేసు ఇన్వెస్టిగేషన్ పద్ధతులు చెప్పడం అది సరికాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మళ్ళీ క్లూ ఇచ్చినట్టు ఉంటుంది. సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.